దాన్ని ఆఫీస్‌లో దింపి కాలేజ్‌కి వెళ్ళాక కూడా నా మైండ్‌లో దాని ముద్దే ఉంది. మధ్యాహ్నం దానికి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పి సాయంత్రం ఇంటికొచ్చేశాం. తరువాత రోజు శుక్రవారం వచ్చేప్పుడు స్కూటీ నేర్చుకునే ప్రోగ్రాం గురించే మాట్లాడుకున్నాం. నైట్ తినేసి పడుకున్నాక 12కి మెసేజ్ పెట్టా ఏం చేస్తున్నావని. అక్క వెంటనే నీకోసమే వెయిటింగ్ అని రిప్లై ఇచ్చి వెంటనే నీ మెసేజ్ కోసం అని స్మైలీ పెట్టింది. నేను రోజు అబ్బాయిలాగా పంజాబీ డ్రెస్సులు ఎందుకు శారీ కట్టుకోవచ్చుగా అని మెసేజ్ పెట్టగానే రేపు కట్టుకుంటా అని గ్యాప్ ఇచ్చి నీకు కోసం అని మళ్ళీ స్మైలీ పంపింది. ఇద్దరం గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నాం. పొద్దున్నే ఆఫీస్కి చీర కట్టుకొని బయలుదేరగానే ఊరు బయట బైక్ ఆపి దిష్టి తగులుద్దేమో నీకు అంటే సిగ్గుపడుతూ నన్ను గట్టిగా పట్టుకొని కూర్చుంది. మధ్యాహ్నం అవ్వగానే ఇద్దరం వెళ్ళి స్కూటీ తీసుకుని తనని ముందు కూర్చోబెట్టి నీకు నేర్పేదేం లేదు స్లోగా పోనివ్వు అని వెనక కూర్చున్నా. మధ్యలో తాను గట్టిగా బ్రేకేసి పడిపోతుంటే స్కూటీ బ్యాలెన్స్ చేసి నా 2 చేతులు సరిత నడుం చుట్టూ వేసి గట్టిగా వాటేసుకుని కూర్చుని ఇప్పుడు పోనివ్వు అంటుంటే తను నవ్వుతూ స్లోగా పోనిస్తూ ఉంటే అక్క తెల్లటి మెడ దగ్గర దాని చెమట వాసన చూస్తూ ఇద్దరం అలా కష్టపడి ఇంకా స్కూటీ ఇచ్చేద్దామని వెళుతుంటే నేను ఈ రోజు నువ్వు భలే ముద్దొస్తున్నావే అని వీపు మీద ముద్దులు పెడుతుంటే తాను నవ్వుతూ పడిపోతాంరా ఇప్పుడు కాదు అంటున్నా వినకుండా మెడ మీద ముద్దు పెట్టగానే అది స్కూటీ ఆపేసి ఇప్పుడు కాదు ఈ పనులు అని నువ్వు నడుపు అని నన్ను వాటేసుకుని కూర్చుంది. అబ్బా అనుకుని స్కూటీ ఇచ్చేసి బైక్ తీసుకుని ఇంటికొచ్చాక తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపగానే అది కొంచెం ముందుకు వెళ్ళి నీ ల్యాప్టాప్ తీసుకొని రారా కొంచెం పని ఉంది అని వాళ్ళ అమ్మకి కూడా వినపడేలా చెప్పి నాకు మొబైల్లో అమ్మ 7కి గుడికి పోద్ది అని మెసేజ్ పెట్టింది. నేను హ్యాపీగా రెడీ అయి సరిత వాళ్ళ అమ్మ గుడికి వెళ్ళడం చూసి ల్యాప్టాప్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే డోర్ లాక్ వేసి ల్యాప్టాప్ బ్యాగ్ అక్కడే కుర్చీలో పెట్టి కిచెన్లో వంట చేస్తున్న అక్క దగ్గరకు వెళ్ళి ఇలా అయితే కష్టం అనగానే ఏం కష్టంరా అంది. వెనుక నుండి వాటేసుకోవడమే అని అక్కని దగ్గరకు లాక్కుని గట్టిగా వాటేసుకుని బూరెల్లా ఉన్న ఆ 2 బుగ్గల మీద ముద్దులు పెడుతుంటే తాను నవ్వుతూ అబ్బా ఉండరా డోరేసి వస్తా అన్నాను కూడా. డోర్ నేను వేశానే అని చెప్పి అదే చీరలో దాన్ని వాటేసుకొని దాని చెమట వాసన చూస్తూ ముద్దులు పెడుతుంటే దానికి కూడా బాగా కసి వచ్చి దాని పైట కొంగు పక్కకు పడేసి నా జుట్టులోకి దాని ఫింగర్స్ పెట్టి గట్టిగా పట్టుకొని నా పెదాలందుకుంది. నాకు ఊపిరి అందక ఒక్క క్షణం ముద్దు ఆపగానే ఇద్దరం ఆయాసంతో ఒకరినొకరం చూసుకొని నవ్వుకున్నాం. మళ్ళీ కిస్ చేసుకున్నాం. కాసేపటికి అది కూడా కిస్ ఆపేసి నన్ను గట్టిగా వాటేసుకుని బయట సర్దుకుంటుంటే నేను అదే షాక్లో దాన్ని గట్టిగా వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టగానే అది నవ్వుతూ వంట చేసుకోవడానికి అటు తిరగగానే వెనుక నుండి వాటేసుకుని అక్క మళ్ళీ ఇంకోటి కావాలి అంటుంటే మా అమ్మ వచ్చే టైం అయిందిరా అంటూ అక్క వెనక్కి నా మీదకి వాలిపోతూ ఆహా అని మెల్లగా మూలిగి నవ్వుతుంటాయి. అదే సమయంలో అక్క ఫోన్ మోగడంతో ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాం. అక్క వెళ్ళి ఫోన్ తీసుకొని చూస్తే హైదరాబాద్ నుండి దాని హస్బెండ్. అది మాట్లాడుతూ ఉండగా నేను నా ల్యాప్టాప్ తీసుకొని మా ఇంటికి వచ్చేసి భోజనం చేసి అదే ఎగ్జైట్మెంట్లో కాసేపు అలానే పడుకొని నిద్రపోయా. పొద్దున్నే లేచి చూస్తే అక్క నుండి మెసేజ్ ఉంది ఏంట్రా వెళ్ళిపోయావని. పొద్దున్నే రెడీ అయి అక్కను తీసుకొని కాలేజ్కి బయలుదేరగానే ఊరు బయటకు రాగానే అక్క నిన్న ఏంట్రా వెళ్ళిపోయావు కోపం వచ్చిందా అని అడగగానే నేను రాదా మరి మంచి మూడ్లో ఉన్నాం కదా అంటే అక్క నాకేం తెలుసు ఆ టైంలో ఫోన్ వస్తుంది అని నన్ను వాటేసుకుని బైక్పై కూర్చుంటే నేను కోపం ఎందుకు వస్తుంది కాకపోతే కొంచెం బాధ అనగానే అక్క నన్ను గట్టిగా వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతుంటే నేను రాత్రి పెట్టిన ముద్దు అంటే గట్టిగా వాటేసుకుని కూర్చుంది. అలా ఒక 2-3 రోజులు తిరిగాక నాకు కూడా కాలేజీలో క్లాసులు అయిపోయి ఎగ్జామ్స్కి ముందు సెలవులు ఇస్తున్నామన్నారు. ఆ రోజు ఇద్దరం పొద్దున్నే మామూలుగానే వెళ్ళాం. నాకు మధ్యాహ్నంకి క్లాస్ అయిపోయి ఫ్రెండ్స్ అంతా సినిమా అంటున్నా సరితకి ఫోన్ చేసి సినిమాకి వెళ్దామా అని అడిగా. ముందు ఆఫీస్లో పని ఉంది సాయంత్రం లేట్ అవుతుంది అంటూనే సరే వెళ్దామనడంతో బైక్ తీసుకుని ఆఫీస్ దగ్గరికి ఎక్కించుకొని బయలుదేరాం. టికెట్స్ బుక్ చేశానే ఇద్దరికి అని చెప్పగానే గుంటూరు వెళ్తే అక్కడ ఎవరైనా చూస్తారేమోరా అన్నది. అందుకే టికెట్స్ విజయవాడలో బుక్ చేశా. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటే స్పీడ్గా వెళ్ళొచ్చేద్దాం అనగానే నవ్వుకుంటూ నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టింది. విజయవాడ వెళ్ళి థియేటర్ లోపలకు వెళ్ళగానే ఇక్కడ పెద్దగా జనం లేకపోవడం బాల్కనీలో కార్నర్ సీట్స్ బుక్ చేయడం చూసి నవ్వుకుంటూ వెళ్ళి సీట్లో కూర్చుంది. నేను వెళ్ళి పక్కన కూర్చొని ఏమైనా తినడానికి తీసుకుని రావాలా అంటే వద్దులే మధ్యలో ఆకలేస్తే అప్పుడు తిందామని నా చెయ్యి గట్టిగా పట్టుకొని చాలా రోజులైంది సినిమా చూసి అంటుంటే నా చెయ్యి తన భుజం చుట్టూ వేసి చుట్టూ చూస్తూ కూర్చున్నా. సినిమా స్టార్ట్ అయ్యేప్పటికీ బాల్కనీలో ఇంకో 3 జంటలు, ఇద్దరు వేరే వాళ్ళు ముందు సీట్లలో కూర్చొని ఉన్నారు.
సినిమా స్టార్ట్ అయి లైట్స్ ఆపేయగానే మా కుడి చేత్తో తన కుడి బుగ్గ మీద నెడుతూ దగ్గరకు లాక్కుని అక్క ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టగానే అది నవ్వుకుంటూ దగ్గరగా జరిగి కూర్చుంది. నేను తనని ఇంకొంచెం దగ్గరకు లాక్కొని నా మూతి నా వైపు తిప్పుకొని నా ముఖాన్ని తన దగ్గరకు తీసుకెళ్లగానే సరిత కళ్ళు మూసుకొని కిస్సు కోసం ఎదురు చూస్తుంటే నేను కిస్ పెట్టకుండా తన వైపే చూస్తూ అక్క పెదవులు అందుకున్నాను. అక్క సిగ్గుపడిపోతూ నన్ను సినిమా చూడనివ్వరా అంది. ఇంటర్వెల్లో అందరిలాగానే ఒక కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసి తెస్తే నవ్వుకుంటూ ఇద్దరం తాగాక మళ్ళీ సినిమా స్టార్ట్ అవ్వగానే నా వైపు చూసి నవ్వుతూ ముద్దు పెట్టింది. సినిమా అయిపోయాక ఇద్దరం లేట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయాం. తిని పడుకున్నాక రేపు స్కూటీ నేర్చుకుందామా అని అక్క నుండి మెసేజ్. నేను కూడా నువ్వు చీర కట్టుకుని వస్తేనే అనగానే నీ కోసం ఏదైనా ఓకే అని స్మైలీ పంపింది. తరువాత రోజు నాకు కాలేజీ లేకపోయినా దాన్ని ఆఫీస్లో దింపి ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి కంబైన్డ్ స్టడీస్ చేసి మధ్యాహ్నంకి స్కూటీ తీసుకుని అక్కని ఆఫీస్ నుండి తీసుకుని ఎప్పుడూ వెళ్ళే చోట కాకుండా ఇంకొంచెం దూరంలో ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళా. ఇక్కడైతే ఎవరూ ఉండరు అనగానే అక్క నవ్వుకుంటూ స్కూటీ ముందు సీట్కి వస్తుంటే దాన్ని గట్టిగా వాటేసుకొని చీరలో టూ మచ్ అందంగా ఉంటావే అనగానే అది కూడా నన్ను గట్టిగా వాటేసుకొని ఇన్ని రోజులకి చూసావని ముద్దు పెట్టి స్కూటీ ఎక్కి ఇద్దరం తిరుగుతున్నాం. నేను వెనక కూర్చొని దాని నడుము గట్టిగా పట్టుకొని వీపు మీద ముద్దులు పెడుతుంటే అది నవ్వుతూ కింద పడిపోతాంరా అలా చెయ్యకు అంటుంటే గట్టిగా వాటేసుకుంటే అబ్బా ఏం చేస్తున్నావు అని గట్టిగా నవ్వుతుంటే నీకు డ్రైవింగ్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా అనగానే చెప్పరా అంది. నువ్వు బ్రేక్ వేసేప్పుడు చాలా స్లోగా వేయాలి కానీ హార్న్ గట్టిగా కొట్టాలి అని పీప్ అని అరవగానే అది కెవ్వుమని బండికి బ్రేక్ వేసి ఆపింది. నేను నవ్వుతూ మళ్ళీ నేర్పించనా అనగానే వెనక్కి తిరిగి ఇలా నేను నేర్పించేది అని నన్ను కొడుతుంటే స్కూటీ స్టాండ్ వేసి అక్కనికి దగ్గరకు లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాం. అక్క స్కూటీ మీద నుండి కిందకు దిగి ఇప్పటికి చాలు లేట్ అవుతుంది పద అనగానే ఇద్దరం బట్టలు సర్దుకొని బయలుదేరాం. ఇంటికి వెళ్ళాక కూడా ఆ క్షణాలే గుర్తుకొస్తుంటే ఫోన్ తీసుకుని అక్కకు మెసేజ్ పెట్టా. నాకు అస్సలు ఆగట్లేదే అని. అది 4 స్మైలీలు పెట్టి ఊరుకుంది. కాసేపటికి అక్క కాల్ చేసింది. ఏంటి ఈ టైంలో అని ఫోన్ ఎత్తగానే సరిత పెద్దగా అర్జెంట్ ఆఫీస్ పని ఉందిరా ల్యాప్టాప్ తెస్తావా అనగానే ఆనందంగా అమ్మకు చెప్పి బ్యాగ్ తీసుకుని అక్క ఇంటికి వెళ్ళా. ఇంటి తలుపు కొట్టగానే తలుపు తీసి నైటీ సర్దుకుంటూ నన్ను చూసి నవ్వి లోపలకు రమ్మని తలుపు గడియ పెట్టి నా వెనకే వచ్చింది. నేను ఇంట్లోకి వెళ్ళగానే అక్క వాళ్ళ అమ్మ ఏదో సీరియల్ చూస్తూ తిన్నావారా అని అడిగితే తిన్నాను అని అక్కడే హాల్లో కూర్చోబోతుంటే అక్క వచ్చి ఇక్కడ ఆ సీరియల్ గోల్ ఉంటుంది లోపల రూమ్లో కూర్చుందాం పదా అనగానే బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే అక్క వచ్చి మంచం మీద మధ్యలో కూర్చొని నాతో మెల్లగా ఏదైనా సినిమా చూద్దామా అనగానే నా ల్యాప్టాప్లో బాగా బిట్లు ఉన్న ఇంగ్లీష్ మూవీ పెట్టి అక్కకి ఎదురుగా వచ్చేలా దాని కాళ్ళ దగ్గర కూర్చొని అక్క మీద హ్యాండ్ వేసి చూస్తూ కూర్చున్నా. టు బి కంటిన్యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.